మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన విద్యార్థులను రహస్యంగా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఘటనపై హుటాహుటిన గట్కేసర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ప్రతిరోజు ఒకే రకమైన సంఘటనలు జరుగుతూ ఉన్న దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిగ్గు విడిచి పాలన సాగిస్తుందన్నారు. మీ పాప అంటే సమర్పణ పోయి చదువు మీ పాప పేరు ఏం పేరు నీ పేరు యశస్వి. షూర్ సార్, మేము అందరం జాగ్రత్తగానే ఉంటాం. ఇప్పుడు మీరైతే ఉండరు. మేము జాగ్రత్తగా ఉండకపోతే మీ పిల్లల్ని ఇక్కడే వదిలేసి అది వేరే విషయం అమ్మా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చి హాస్పిటల్ నేను కూడా మేము అప్డేట్ చేస్తాం. కానీ సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి అనుకూలంగా మీ గురుకులము ఫుడ్లో ఏమైనా ఇబ్బంది జరగవచ్చు. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. ఇప్పుడు మీరు అటువంటిప్పుడు మీరు వచ్చిన వాళ్ళని కూడా నువ్వెవరు నీకెందుకు అవసరము అవసరం ఏం లేదమ్మా. తల్లిదండ్రులకు చెప్పాలి కదా, నేను తల్లిదండ్రులకు చెప్పాలి కదా. తల్లిదండ్రులకు చెప్పలేదు కదా బాధ ఏం వాళ్ళ తండ్రికే ఫోన్ చేసి రికార్డింగ్ ఉంది. నేను తన ఫాదర్ చేశాను. ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారు. మిగతా వాళ్ళకి ఏమైనా మీరు ఏ చిన్న వాళ్ళు మంచిగా ఉన్నారు ఓకే, మంచిగా కాకపోతే మేమే ఇనిషియేషన్ తీసుకుంటాం. మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు, ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళమైతే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.